నమస్కారం అండి గురుగారు. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. మన పక్కనున్న దాయాది దేశం ఏదైతే పాకిస్తాన్ ఎప్పుడు మన మీద కాలు దూవుతానే ఉంది. ఏదో ఒకటి చెడు చేయాలని ఏదో ఒకటి. ఇప్పుడు రీసెంట్గా కూడా ఢిల్లీలో బ్లాస్ట్ ఒకటి జరిగింది, అది వాళ్ళ హస్తమే ఉంది. దీనికి అసలు అంతం అనేది లేదా? అంతం అనేది లేదు అనే పరిస్థితిలో ఒకప్పుడు ఉండేది. ఓకే, అంతం అనేది ఉంది అనే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. మరి ఈ దాయాది దేశము అనేది ఉండేది, అది ఆదిలోనే దీనికి అవసరం లేని అవకాశాలు ఇచ్చేశారు. ఆదిలోనే స్వతంత్రం వచ్చిన కొత్తలోనే ఇచ్చేశారు. వాళ్ళు భారతీయులు ఎవరు ఏ దేశంలో వచ్చాను మనం అంటే, మన భారతీయులను ఊచకోత కోసి రైలు పైన సేవలేసి పంపించారు. మా దేశంలో మాకు ఉండకూడదు అని. అదే ఇక్కడ ముస్లిం సోదరులను, అంటే పాకిస్తాన్ ఒక ముస్లిం కంట్రీ, ముస్లిం సోదరులను ఎవరు ఇక్కడ ఊచకోత కోయలేదు, ఆదరించారు. ఈరోజు కూడా 20-30% అబవ్ భారతదేశంలో ముస్లిం సోదరులు ఉన్నారు. ఎక్కడ మసీదులు కట్టుకోవడానికి స్వేచ్ఛ ఉంది, నమాజ్ చేసుకోవడం స్వేచ్ఛ ఉంది. వాళ్ళ రంజాన్ పండుగ జరిగితే ఎక్కువ బిర్యానీ హిందువులే తింటున్నారు. వాళ్ళు ఏదైనా పేర్ల పండుగ చేస్తే అందరూ కలిసికట్టుగా చేస్తారు. అది చేసినంత ఐక్యతగా హిందూ పండుగ కూడా చేయరు. ఎన్నో గ్రామాల్లో చూడొచ్చు. ఎవరన్నా కానీ హిందూ సోదరులు వాళ్ళకు ఈ ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉండి అటెండ్ కాకపోతే గొడవలు పడుతున్నారు. ఓకే, ఏం రాలేదు, మేమేం చేశాము, మీ ఇంటికి మేము పండగకు వచ్చాము, మీ పెళ్లికి వచ్చాము, కరెక్ట్గా ముఖ్యమైన పండగకి ఎందుకు రాలేదని దానికి వీళ్ళు సాధ్య చెప్పి గడ్డలు పట్టుకుని రిక్వెస్ట్లు చేసుకుంటున్నారు. అంత కలిసి మెలిసిపోతున్నది ఇక్కడ హిందూ ముస్లిం బాయ్ అనేటువంటిది. కానీ వాళ్ళు 1% కూడా 1% 100 భాగాలు చేస్తే అందులో 1% కూడా యాక్సెప్ట్ చేయలేదు. మరి వాళ్ళు చంపేసిన వాళ్ళకేమీ హాని కూడా చేయలేదు. ఇక్కడ అలా అన్ని చేస్తున్నా కానీ ఇక్కడ ముస్లిం సోదరులకి ఆదరణ తగ్గలేదు. అవును, అంటే ఎలా కలిసి మెలిసిపోతున్నారంటే ఇది చెప్తే అసలు ఒక పండగ వాతావరణం. నెలకు ముందు నుంచి నిష్ఠూరం చేస్తూ ఉంటారు. ముస్లిం రంజాన్ మాసం వస్తే వాళ్ళ ఇఫ్తార్ విందులకి ఎంతో ఆనందపడతారు. హిందువులు ఎగబడిపోతుంటే చాలా ఆప్యాయంగా పిలిచి కడుపు నిండా వాళ్ళ యొక్క విందు పెట్టి పంపిస్తున్నారు. ముఖ్యమంత్రులు సైతం అధికారులు సైతం ఇఫ్తార్ విందులో పాల్గొని గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మన భారతదేశంలో ఒక క్రికెట్ మ్యాచ్ వస్తే అందులో బౌలర్స్గా, బ్యాట్స్మెన్స్గా, కెప్టెన్స్గా, కోచ్లుగా ఎంత ఆదరణ ఉంది. ఏ ప్లేలో ఏ క్రీడా చూసినా, పోలీస్ రంగాల్లో చూసినా, ఇంజనీర్స్ చూసినా, డాక్టర్స్ చూసినా, అన్ని రంగాలు ఎక్కడ నిరాదరణ లేదు. ఎక్కడైనా ఉంటే చూపించాలని లేదు, వెతుక్కోవాలి. అదే అక్కడికి వస్తే వాళ్ళు ద్వేషించడం కోసమే ఒక దేశం ఉంది. అది ఎస్పెషల్లీ భారతదేశాన్ని ద్వేషించడం కోసం ఉంది. అలా ద్వేషిస్తేనే వాళ్ళ డైజెషన్ అవుతుంది. వాళ్ళని ఏదైనా బాధ పెట్టి భయపించి చేస్తే అది ఒక ఆనందం ఉంది. యాక్చువల్గా అల్లా అనేటువంటి ఒక దేవుడు హింస కోసం ఒక అక్షరం కూడా చెప్పలేదు. హింస చేయమని చెప్పలేదు. శాంతినే బోధించాడు ఆయన. అవును, శాంతిని బోధించి శుభ్రతను, క్రమశిక్షణను, ఇట్లాంటివి కదా ఎవరైనా గొప్ప వాళ్ళు దేవుడు ప్రవచనాలు అట్లే కదా ఉంటాయి. వీళ్ళు దానికి ఎరుపు రంగు అదుతున్నారు. రక్తపాతము అంటారు దాన్ని. అంటే ఎవరో వాళ్ళు పుట్టినట్టే అందరూ పుడతారు. వాళ్ళ రక్తము, నొప్పి, బాధ, ఆకలి, నిద్ర అన్నీ అందరికీ ఉంటాయి. మతము అంటే ఏం లేదండి, అభిప్రాయం అంతే. ఓకే, నీ అభిప్రాయం ఏంటంటే నీ అభిప్రాయం నీ మతం, నా అభిప్రాయం నా మతం. ఈ అభిప్రాయంతో ఉన్న వాళ్ళందరూ ఒక మతం. అది వాళ్ళకి ఆ అభిప్రాయం నచ్చింది. ఇంకొక రకమైన అభిప్రాయాలు నచ్చాయి వాళ్ళ హిందువులు, ఇంకొక రకమైన అభిప్రాయాలు నచ్చాయి వాళ్ళ క్రిస్టియన్స్. అయినంత మాత్రం బతకూడదా, తినకూడదా, కలవకూడదా, మాట్లాడకూడదా? ముస్లిం రక్తం గ్రీన్గా ఉంటుందా? క్రిస్టియన్స్ రక్తం వైట్గా ఉంటుందా? హిందువుల రక్తం ఎల్లోగా ఉంటుందా? వెళ్ళేదే. అమెరికాలో అమావాస్య రోజు పుట్టిన నల్లగా పుడుతున్నాడా? ఆఫ్రికాలో పౌర్ణమి రోజు పుట్టిన తెల్లగా పుడుతున్నాడా? ఆయా ప్రాంతాలు తగినట్టు ఆయా ప్రాంతాల వాళ్ళు పుడతారు, పెరుగుతారు, అందరికీ స్వేచ్ఛ ఉంది. ఈ హింస చేసి దానితో పైశాచిక ఆనందాన్ని పొంది అది అల్లాకు నిజమైనటువంటి ఒక నివేదన అనుకునేటువంటి స్థితికి ఆ ముస్లిం మతానికే అల్లా వాళ్ళని ఎట్లా అభినందిస్తాడు? లేదు కదా. చంపుని ఎక్కడ ఒక అక్షరం రాసింది ఖురాన్లో? లేదు. పవిత్ర గ్రంథం అది. పవిత్ర గ్రంథాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? రక్తంతో అభిషేకం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళనే కాదు, ఇప్పుడు ఎన్నో ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. 30% అబవ్
ముస్లిం సోదరులు ఉన్నారు ప్రపంచంలో, ఎంతో అభివృద్ధి చెందారు, ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి. ప్రపంచానికి దశానిద్దం చేసే మాసం వాళ్ళు చేయలేదు మరి. వాళ్ళ పక్క దేశాలు లేవా? వాళ్ళు ఆ పక్క దేశాలు, ఆ దేశాలకు ఎంతమంది టూరిస్టులు వెళ్తున్నారు? అవును. ఈరోజు దుబాయ్ అంటే ప్రపంచానికి దారి చూపేది. అంటే దుబాయ్కి వెళ్తే ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళవచ్చు, అంత పెద్ద ఎయిర్పోర్ట్ ఉంది. అవును. అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ ఇంకెక్కడ లేదు. ఆ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే వారం రోజులు మూస్తే నెత్తిన గుడ్డే, ఎవరు ఎక్కడికి వెళ్ళారు. కనెక్టివిటీ ప్లేస్. మరి వాళ్ళు ఇక్కడికి మాకు ముస్లిమ్సే రావాలి, గ్రీన్ కలర్ డ్రెస్సులతో ఇక్కడ యూనిఫామ్ రావాలి అని వాళ్ళు అనలేదే. అందరిని ఆహ్వానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. దుబాయ్లో వచ్చినట్టు గర్వంగా చెప్పుకుంటున్నారు అన్ని మతస్థులు. మరి వాళ్ళకున్న ఆలోచన వీళ్ళకి ఎందుకు రాలేదు? డబ్బులు మొత్తం టెర్రరిజానికి, ఉగ్రవాదానికి, భారతదేశం బాధపడడానికి ఖర్చు పెట్టేసి అప్పులు పాలైపోయారు. అభివృద్ధికి అక్కడ ఇంజనీర్లు తయారు కావాలి, ప్రపంచ స్థాయి యువత తయారు కావాలనే ఖర్చు ఎందుకు పెట్టదు? అక్కడ కూడా ఉన్నారు, సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వీళ్ళ అవకాశాలు ఇవ్వడం లేదు. యువతను తొక్కేస్తున్నారు. సామర్థ్యం మన దేశంలో ఎందుకు పుట్టినామని అక్కడ బాధపడుతున్నారు. అది ప్రపంచానికి తెలియడం లేదు. అంటే దీన్ని సహాయం చేస్తుంది ఎవరు? పాకిస్తాన్కి. మరి పాకిస్తాన్ సహాయము ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు అలా ఆలోచిస్తేనే మనం నిజమైన పాకిస్తానీలు అనే పరిస్థితికి అంత ఐక్యత వచ్చేసింది. ఆలోచనలో ఐక్యత వచ్చేసింది వాళ్ళకు. ఓకే. ఆలోచనలో ఐక్యత, అందరి ఆలోచన ఒకటే. ఇండియాను ఇబ్బంది పెడితే మన నిజమైన పాకిస్తానీలు మాత్రం మనం అభివృద్ధి చెంది ఇండియాను కిందికి తొక్కాలి అని ఆలోచిస్తే అది చెప్పాలి దుబాయ్ని మించిన దేశం. వాళ్ళు అలా అభివృద్ధి పైన అంత కసిగా ఆలోచించడం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోవాలనుకుంటాడు. చనిపోవాలంటే చాలా ధైర్యం కావాలి. అంతకన్నా మించిన ధైర్యం ఇంకోట్లేదు. ఆ టైంలో అతనికి కానీ మనం ఇంత ధైర్యాన్ని బతకడానికి ఎందుకు ఉపయోగించకూడదు అనుకుంటే చనిపోవడం, మళ్ళీ అతను నెంబర్ 1 అయిపోతాడు ప్రపంచంలో. ఆ లాజిక్ తెలియకుండా చనిపోతున్నాడు. అదే ధైర్యంగా, చాలా ధైర్యంగా కావాలి చనిపోవాలంటే. వీళ్ళు ఇండియాను బాధ పెట్టడానికి ఎంతో రిస్క్, ప్రాణాలకు తెగించి వీళ్ళు చచ్చి ఇంకొకరిని చంపి దాంకోని ఇంకోని ఇంత సామర్థ్యాన్ని టెక్నాలజీ వైపు, అభివృద్ధి వైపు, విద్యలో అభివృద్ధి వైపు, ప్రపంచంతో ఫ్రెండ్షిప్ చేసే అందరినీ మనల్ని పొందే వైపు డైవర్ట్ చేయలేకపోతున్నారు. ఓకే. ఇప్పుడు ఎవరినో ఇబ్బంది పెట్టలే, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా. ఈ ఇబ్బంది పడినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అవమానంగా ఫీల్ అవుతున్నారు, షేమ్గా ఫీల్ అవుతున్నారు. ఇంక ఈసారి పెద్ద దెబ్బ కొట్టాలనుకుంటారు, ఇంకో పెద్ద దెబ్బ వీళ్ళకే తగులుతూ ఉంది. ఇదేమవుతుంది, దీంట్లో ఈ పోటాపోటీ మనస్తత్వంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. ఓకే. కిందకి వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా వెళ్ళిపోతారు. అభివృద్ధి పథకాల వైపు, ఇండస్ట్రీస్ వైపు, టెక్నాలజీ వైపు, ఉన్నత విద్యల వైపు ఈ ఫండ్ అంతా ఖర్చు పెడితే అవే పెరుగుతాయి. మరి పాకిస్తాన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ బై ఉగ్రవాదం, టెర్రరిజం ఇండస్ట్రీ. పాకిస్తాన్ నుంచి ప్రపంచం ఎందుకు, ఎక్కడ వెళ్ళినా పాకిస్తాన్ అంటే టెర్రరిస్టులు ఎక్కువ ఉంటారు, ఎక్కడ ఏ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందో తెలియదు. అందులో కూడా మళ్ళీ షియాలు, సున్నీలు ఆడవాడు ఎక్కువ తక్కువ చేసి అందరూ అలానే కొలుస్తారు. మళ్ళీ దాంట్లో తెగలు వర్జించి అక్కడ వేసి ఏదో చేస్తున్నారు, వాళ్ళే ఇది చేసుకుంటున్నారు. పక్కన ఆఫ్ఘనిస్తాన్తో కూడా పడుతున్నారు, బలూచిస్తాన్తో కూడా పడుతున్నారు, ఇండియాతో కూడా పడుతున్నారు. ఈరోజు చైనా వెనక్కి వెళ్ళిపోయింది. వీళ్ళు ఇంక ఇచ్చుండేపు ఇంక జీవితంలో వీళ్ళు మనం ఇచ్చుండేది దానికి వడ్డీ లేదు, అసలు లేదు. అడిగితే బాండేజ్ ఇచ్చేశారు. ఇంకా మళ్ళీ మనం ఏమి ఇవ్వాలని వాళ్ళే భయపడిపోయారు. అమెరికా వాళ్ళేమి ఇండియన్ డెవలప్ కానికుండా అంటే వీళ్ళని మనము రెచ్చగొడతా ఉంటే వీళ్ళ ద్వారా వాళ్ళని టార్చర్ పెట్టచ్చు. వీళ్ళ ద్వారా వాళ్ళని టార్చర్ పెట్టచ్చు. వాళ్ళని ఎరగా వేసి టార్చర్ పెట్టిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఇటువంటి యాక్టివిటీస్ కూడా డబ్బులు ఇస్తుంది, డెవలప్మెంట్ కానీ చెప్తుంది ప్రపంచానికి. వీళ్ళు దీనికి ఖర్చు పెడతారని తెలుసు. అనౌన్స్మెంట్ ఒకటి, తనకి రూమ్లో తీసుకెళ్ళి చెప్పేది ఒకటి. 50% పెద్దలు ఎత్తుకునేస్తారు, 50% టెర్రరిజం పెడతారు. సామాన్య మానవులు సైతం నలిగిపోతున్నారు. అక్కడ ఏ ఫండ్ వచ్చి ఏ పథకాలు వస్తున్నాయి అక్కడ వాళ్ళకు. అంటే ఇప్పుడు సామాన్య మానవులకి టెర్రరిస్ట్ వైపు నడిపిస్తుంది ఎవరంటారు? అలా అయితే అంటే ప్రభుత్వాలు నడిపిస్తున్నాయా లేకపోతే? అంతే, ప్రభుత్వం చేస్తేనే కదా, ప్రోత్సహిస్తున్నాయి కదా, ఎంకరేజ్ చేస్తున్నాయి కదా. ఒక నేల ఒక గులకరాయి ఉంటుందండి, ఇక్కడ పెట్టుకుని చల్లగా ఉంటుంది, దాన్ని గట్టిగా నూరితే వేడెక్కుతుందా? అవును. అలా నూరుతున్నారు అందరినీ. ఓకే. బాగుపడాల్సిన అబ్బాయి తీవ్రవాది అయిపోతున్నాడు. మనం చచ్చినా పర్లేదు, ఆ పక్క 100 మంది చంపితే చాలు, మనం 100 times ఎక్స్ట్రాగా చేసాము, ఇది జిహాద్ అని, పవిత్ర యుద్ధం అని, అల్లా దీని వల్ల మెచ్చుకుంటాడని, స్వర్గంలో మనకు బ్రెడ్ కార్పెట్ అని, ఇట్లాంటి మోటివేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అది మన ఇండియాలో ఉన్నారు ముస్లిమ్స్, మరి అందరూ ఎందుకు చేయలేదు? దాని వైపు ఆకర్షితులైన వాళ్ళు, ఆ సైకాలజీకి బానిసలైన వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు దొరికిపోతున్నారు. మరి అందరూ చేస్తే మళ్ళీ ఇక్కడేముంది, మళ్ళీ ఇంకేముంది? ఇక్కడ అందరూ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది. హిందువులకి ఎంత హక్కు ఉందో రాజకీయాల కానీ ప్రతి విషయంలోనూ హక్కు ఉంది. హక్కు ఉంది. దుబాయ్
సౌదీ అరేబియా వీళ్ళంతా వచ్చి ఇక్కడ వచ్చి ఈ దేశంలో ముస్లింలకు ఏమి ఏర్పాటు చేస్తున్నారు గవర్నమెంట్ స్కీమ్స్ అని చూసి ఆశ్చర్యపోయారు. ఓకే. వాళ్ళ దేశంలో చేయడం లేదు. అందుకే అక్కడ ఏదో ఒక మందిరం కట్టారు. నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేసి వచ్చారు. అవునవును. మా కృతజ్ఞతగా ఒక గిఫ్ట్ అని చెప్పి మేము ఒక హిందూ మందిని కడతామని చెప్పి అక్కడ కట్టి నరేంద్ర మోడీ ఓపెన్ చేశారు. ఎందుకంటే వాళ్ళ దేశంలో కూడా వీళ్ళని ఇక్కడ ఉన్నాయి. దీన్ని మేము ఇంత ఇచ్చేస్తున్నాం అంత ఇచ్చిన చెప్పుకోవడం కూడా లేదు. అందరూ బాగుండాలి, అవును, ఇస్తున్నాము. గవర్నమెంట్లో ఫండ్ ఉంది. ముస్లిం సోదరులకు ఏమి ఇవ్వాలి, క్రిస్టియన్స్కి ఏమి ఇవ్వాలి, హిందువులకి ఏమి ఇవ్వాలి, అందరూ బాగుండాలి. హిందూ దేశంగా ముద్రపడిన దేశంలో ముస్లిమ్స్కి ఇన్ని పథకాల మన మీద పెద్ద దేశం అనుకున్నాం, మన దేశంలో కూడా ఇవ్వడం లేదని వాళ్ళు గిఫ్ట్ ఒక మందిరం ఇచ్చారు. ఓకే. ఇక్కడ కూడా మేము కూడా హిందువులు గుర్తిస్తాము అని. మరి ఎంత వాళ్ళు చలించిపోయారు. ఎప్పుడైనా అలా కట్టారా అసలు? ఎవరి నోట్లన్నా ముస్లిమ్స్ని మాట్లాడద్దండి, షేక్ హ్యాండ్లు ఇవ్వదండి, కలవద్దండి అని ఏమన్నా అనౌన్స్మెంట్లు ఎక్కడ వస్తున్నాయా? లేదు. ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూడా తీసుకుని మన బీహార్ ఎలక్షన్ జరిగింది, 17% ముస్లిం ఓట్లు ఉన్నాయి. వాళ్ళ ఓటు వేసుకునే హక్కు వాళ్ళకి ఇచ్చారు, నచ్చిన వాళ్ళకి వేసుకున్నారు. మరి వాళ్ళు బీజేపీని ఆదరించారు. మరి హిందూ పార్టీ కదా, మనం ఎందుకు ఓటేళ్ళని వాళ్ళు ఎందుకు అనుకోలేదు? అవును. హిందూ ముద్ర కూడా బీజేపీ పార్టీకి, బీహార్లో ఎందుకు ఓట్లు వేస్తారు? మరి వాళ్ళు అలా ఆలోచించలేదే, ఉగ్రవాదంగా ఆలోచించలేదే, తీవ్రవాదంగా ఆలోచించలేదే. ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణ ఉంది, ఆంధ్ర ఉంది. నేనున్నా, నాకు ఎంతోమంది ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. మా అబ్బాయి చిన్న అబ్బాయి ఉన్నాడు, వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. నాకు బిర్యానీ వేయకపోతే సీరియస్గా చెప్తాడు. వాళ్ళు వెతుక్కుని వచ్చి మా అబ్బాయికి ఇచ్చేసిపోతారు. అంత టేస్ట్ మనకు రాదు. ఆ టేస్ట్ సూపర్. తింటే అట్లా వాళ్ళ ఫుడ్ ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునేది అట్లుంది. ఇది ఫ్రెండ్షిప్ని వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? అది వాళ్ళ మానసిక దరిద్రము, మానసిక దౌర్భాగ్యము. అక్కడ యువతను చంపేస్తున్నారు. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఏమి లేకుండా ఉగ్రవాదం పోయి మార్చేస్తున్నారు. దాని నుంచి మేలుకునే పరిస్థితిని దాటిపోయారు. ఇది ఈ నష్టం జరగకూడదని బలోచిస్తున్న వాళ్ళు ఏకమయ్యారు. వాళ్ళు వీళ్ళని హింసించేస్తున్నారు, దొరికితే చంపేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళు దొరికితే వీళ్ళని ఏదో చేస్తున్నారు. చుట్టూ మంటలు పెట్టుకునేసినారు చుట్టూ. దీనికి కావాలని ఫండ్ ఎవరు ఇస్తారు? అమెరికా, చైనా ఆపేసింది. మనం బురద నీటిలో మినరల్ వాటర్ పోసినట్టు అనుకున్నది, అది ఆపేసింది. అమెరికా ఏం చేస్తుంది? ఒక టార్చర్ పెడితే చాలు, ఇండియా వాళ్ళు టెన్షన్ పెడితే చాలు అనుకుంటున్నారు. అట్లా మత ద్వేషమే ఉంటే ఈరోజు దేశం అంతా కొట్టుకోవాలి. మన భారతదేశం మీ వాళ్ళే అక్కడ పాకిస్తాన్లో ఒకప్పుడు భారతీయులు అనేసి అలా అనడం లేదే. ఇక్కడ కూడా ముస్లిం సోదరులు ఎవరైనా మన ఇండియాలో మొన్న ఈ మధ్యన ఏదో జరిగింది, ఢిల్లీ బ్లాస్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మన ముస్లింలో ఉన్నటువంటి వాళ్ళే ఇలా చేశారనేసి ఎంతోమంది బాధపడ్డారు. ఎంతోమంది హానెస్ట్గా స్టేట్మెంట్స్ ఇచ్చారు. అవును. మరి వాళ్ళు సెకండ్ థాట్తో ఏం లేదు. మనకు మన కమ్యూనిటీ వాళ్ళు ఇలా చేయడం చాలా తప్పు, హింస అయిపోవడం చాలా తప్పు, ఇది ఎవరు గర్వించదగ్గ విషయం కాదు అని ఎంతోమంది ఖండించారు. వాళ్ళు చేసిన రైటు ఇంకొకటి చేయాలి, ఇంకా ఇలాంటి వాళ్ళు పుట్టాలని వీళ్ళు అనలేదే. అవును, అనలేదు. స్వేచ్ఛ కావాలి, ఎవరికైనా స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛ వాళ్ళు హరించేస్తున్నారు. ధన్యవాదాలు.